కాళ్ళు పట్టుకున్నట్లు ఆ ఫ్లెక్సీలు ఉన్నాయి. చంద్రబాబు కుప్పల్లో గెలిస్తే షూ పాలిష్ చేస్తారంటూ గతంలో నాని సవాల్ చేశారు. సవాల్ చేసిన సన్నాసి బయటికి రావాలి అంటూ ఫ్లెక్సీలు అక్కడ ఏర్పాటు చేసిన సందర్భం. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు కొడాలి నాని చంద్రబాబు కాళ్ళకి అంటే ఆ షూస్ కి పాలిష్ చేస్తున్నట్టుగా మీరు చూడొచ్చు. కుప్పంలో చంద్రబాబు గెలిస్తే రాజకీయాలు వదిలేసి అంటూ కూడా ఆ విజువల్ మీరు చూడొచ్చు. ఆ తర్వాత ఇటు కొడాలి నాని చంద్రబాబు షూస్ పట్టుకొని షూస్ పాలిష్ చేస్తున్నట్టుగా ఆ ఫ్లెక్సీలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఫ్లెక్సీలు అక్కడ రాజకీయంగా రగడను రాజేశాయనే చెప్పుకోవాలి. సవాల్ చేసిన సన్నాసి బయటికి రావాలంటూ ఫ్లెక్సీలు వేశాయి. వైసీపీ విస్తృత స్థాయి సమావేశం సందర్భంగా సెల్ఫీల రగడ చోటు చేసుకుని ఒకసారి ఇది పాజ్ చేసే ప్రయత్నం చేద్దాం. కుప్పంలో చంద్రబాబు గెలిస్తే రాజకీయాలు వదిలేసి ఆయన బూట్ పాలిష్ చేస్తూ ఆయన కాళ్ళ దగ్గరే పడుంటా అని ఛాలెంజ్ చేసిన పిరికి సన్నాసి కొడాలి నాని ఎక్కడ దాక్కున్నా బయటికి రావాలి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గుడివాడ అంటూ కూడా మీరు చూడొచ్చు. ప్రస్తుతం ఈ ఫ్లెక్సీల రగడ రాజుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన అంశానికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. ఎవరు ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు, ఎందుకు ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారనేది తీవ్ర చర్చనాంశంగా మారింది. మరి ముఖ్యంగా వైసీపీ హయాంలో అంటే వైసీపీ ప్రభుత్వం ఉన్న సందర్భంలో కొడాలి నాని ఇటు తెలుగుదేశం పార్టీ మీద తీవ్ర స్థాయిలో మాటల యుద్ధానికే తెరలేపారని ఆ బాణాలను ఎక్కుపెట్టారు. ఈ నేపథ్యంలో ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు ఇది మా సమాధానం అన్నట్టుగా అక్కడ టీడీపీకి సంబంధించి ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఇది తెలుగుదేశం పార్టీ చేసిన అంశం అంటూ కూడా ప్రస్తుతం చర్చ జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. కొడాలి నానికి వ్యతిరేకంగా టీడీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి ఆ ఫ్లెక్సీలు చూద్దాం. ఆల్ రైట్, ఒక్కసారి నేరుగా విజయవాడ వెళ్ళిపోదాం. ఇన్ఫాక్ట్ గుడివాడ వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది, ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ ఎటువంటి రగడ రాజుకుంటోంది, ఇటు పొలిటికల్గా ఎటువంటి ఫైట్ నెలకొంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిందనే చెప్పుకోవాలి ఇటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ ఫ్లెక్సీల అంశం. అసలు ఏంటి ఫ్లెక్సీలు, ఎవరు ఏర్పాటు చేశారు, తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేస్తుందా, దీనికి సంబంధించి అక్కడ ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి రాజేష్? అంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ఏర్పాటు చేసినట్టుగా ఆ ఫ్లెక్సీలు కూడా చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు. ఇట్లు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గుడివాడ అంటూ మెన్షన్ చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈరోజే ఫ్లెక్సీలు ఎందుకు పెట్టారనే దానికి ప్రధాన కారణం ఏంటంటే కొడాలి నాని ప్రస్తుతం గుడివాడలో ఉన్నారు. ఈరోజు బెయిల్ వచ్చినటువంటి ఒక కేసులో బెయిల్ వచ్చినటువంటి కేసులో స్టేషన్కి వచ్చి సంతకం పెట్టాల్సి ఉంటుంది ప్రతి శనివారం. కాబట్టి ఈరోజు వచ్చి ఆయన సంతకం పెట్టడానికి వచ్చారు. అంతేకాదు ఈరోజు గుడివాడ నియోజకవర్గపు వైసీపీ విస్తృత స్థాయి సమావేశం ఉంది. కొడాలి పేరు నాని అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతుంది. కొడాలి నాని కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారనే సమాచారంతో టీడీపీ కార్యకర్తలు ఈ ఫ్లెక్సీని అయితే ఏర్పాటు చేశారు. గుడివాడ ప్రధాన సెంటర్లో ప్రస్తుతం ఆ ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయని చెప్పాలి. చూడొచ్చు, కుప్పంలో చంద్రబాబు గెలిస్తే రాజకీయాలను వదిలేసి ఆయన బూట్ పాలిష్ చేస్తూ ఆయన కాళ్ళ దగ్గరే పడుంటా అని ఛాలెంజ్ చేసిన పిరికి సన్నాసి కొడాలి నాని ఎక్కడ దాక్కున్నా బయటికి రావాలి. ఇట్లు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గుడివాడ అని చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటూ వాళ్ళు మెన్షన్ చేశారు. ఎక్కడ ఎమ్మెల్యే పేరు కానీ ఇతర పేర్లు ఎక్కడా పెట్టుకోకుండా చంద్రబాబు ఫోటో బూట్ల దగ్గర కొడాలి నాని ఫోటో పెట్టి వెనుక ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఫోటో ఒకటి పెట్టి ఈ ఫ్లెక్సీలను అయితే ఏర్పాటు చేశారు. 2 ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ ఫ్లెక్సీలు గుడివాడలో కాకరేపుతున్నాయని చెప్పాలి. ఒకవైపున కాసేపట్లో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం పెట్టుకున్న సందర్భంగా ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు ఈ ఫ్లెక్సీలు పెట్టడాన్ని రాజకీయంగా దుమారు రేగుతుంది. ఇప్పుడు ఒక టెన్షన్ వాతావరణం గుడివాడలో కనబడుతుందని చెప్పాలి. వైసీపీ నిర్వహించబోతున్న విస్తృత స్థాయి సమావేశం వద్ద భారీగా పోలీసులు కూడా మోహరించినటువంటి పరిస్థితి. ఇది కావాలని వైసీపీని రెచ్చగొట్టే విధంగానే ఈ విధంగా ఫ్లెక్సీలు పెట్టారంటూ వైసీపీ కార్యకర్తలు కూడా ఆరోపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే కొడాలి నాని వాస్తవంగా ఈ కామెంట్లు చేశారు మంత్రిగా ఉన్నప్పుడు. తర్వాత 2022 మంత్రి పదవి పోయిన తర్వాత కూడా చాలా సందర్భాల్లో ఎన్నికల ముందు కూడా కొడాలి నాని మీడియా ముఖంగానే ఈ ఛాలెంజ్ చేశారు. చంద్రబాబు కుప్పంలో గెలిస్తే కనుక చంద్రబాబు బూట్ పాలిష్ చేసి కాళ్ళ దగ్గరే పడుంటారంటూ ఆయన చేశారు. ఆ వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్గా తిరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఆ వీడియోల్ని గుర్తు చేస్తూ కొడాలి నాని ఎప్పుడు చంద్రబాబు బూట్ పాలిష్ చేస్తామంటూ ప్రశ్నిస్తూ ఈ విధంగా ఫ్లెక్సీలు అయితే పెట్టామని టీడీపీ కార్యకర్తలు కూడా చెబుతూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ఏడాది కాలంగా
గుడివాడకి దూరంగా ఉన్నటువంటి కొడాలి నాని ఈ మధ్య కొంత ఈ కేసులకు సంబంధించి కొంత హార్ట్ ఆపరేషన్ తర్వాత గుడివాడ వస్తున్నారు. అది కూడా సంతకం పెట్టడానికి, స్టేషన్లో సంతకం పెట్టడానికి వస్తున్నారు. వచ్చిన సందర్భంగా కార్యకర్తలతో కూడా కలుస్తున్నటువంటి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వైసీపీ విస్తృత స్థాయి సమావేశం పెట్టిన నేపథ్యంలోనే టీడీపీ కార్యకర్తలు ఆ రోజు కొడాలి నాని చేసిన వ్యాఖ్యలకి కౌంటర్గా ఎప్పుడు బూట్ పాలిష్ చేస్తున్నామంటూ ఈ ఫ్లెక్సీలను అయితే పెట్టడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఇక్కడ గుడివాడ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కమిషనర్ కూడా వచ్చి ఈ ఫ్లెక్సీని చూసి వెళ్లారు. ఇవి పోలీసులు కూడా తొలగించే అవకాశం కూడా కనబడుతుంది. చూసినప్పుడు మీరు అన్నట్టుగా ఇటు ప్రభుత్వం లేకపోతే అధికారులు రియాక్ట్ అయ్యే కన్నా ముందే రాజేష్ వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, లేకపోతే వైసీపీకి సంబంధించిన నాయకులు కావచ్చు, ఘటనా ప్రదేశానికి చేరుకుని ఆ ఫ్లెక్సీస్ ని చించేసే ప్రయత్నం లేకపోతే కాస్త ఒక యుద్ధ వాతావరణం తలపిస్తూ ఉంటుంది. అటువంటి సినారీ ఏమైనా ఉందా, లేకపోతే వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా మీరు అన్నట్టుగా ఆ మీటింగ్కి వెళ్తున్న సందర్భం కింద భావించాలా? అంటే ఇది గుడివాడ ప్రధాన సెంటర్లో ఏర్పాటు చేశారు ఫ్లెక్సీ. వైసీపీ విస్తృత స్థాయి సమావేశం దాదాపు ఇక్కడి నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఆ సమావేశం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతానికైతే వైసీపీ కార్యకర్తలు ఎవరు ఇక్కడ రాలేదు. కొంతమంది పోలీసులు, మున్సిపల్కి సంబంధించినటువంటి మున్సిపాలిటీ అధికారులు వచ్చి పరిశీలించి వెళ్లారు. దీన్ని కాసేపట్లో తొలగించే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా పొలిటికల్గా పెద్ద ఇష్యూ నడిచే అవకాశం ఉంది. కాబట్టి కార్యకర్తలు వచ్చి ఒకరిపైన ఒకరు ఆరోపణలు, గొడవలు కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి తొలగిస్తారనేది ప్రస్తుతానికి అందుతున్న సమాచారం. ఏది ఏమైనప్పటికీ గుడివాడలో ఒక రాజకీయం అంటే దాదాపు ఏడాది పాటు సైలెంట్గా ఉన్నటువంటి గుడివాడ రాజకీయం మరోసారి హీట్ ఎక్కిందని చెప్పాలి. దానికి ప్రధాన కారణం వైసీపీ ఇక్కడ విస్తృత స్థాయి సమావేశం పెట్టడం, రెండోది కొడాలి నాని గుడివాడలో ఉండడం, కార్యకర్తలు కూడా కలుస్తున్న నేపథ్యంలో ఈ విధంగా ఫ్లెక్సీలు పెట్టారని కొంతమంది అయితే చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఫ్లెక్సీలు ఇక్కడే ఉన్నాయి, తొలగించలేదు. ఒకవేళ టీడీపీ కార్యకర్తలు కనుక ఇక్కడకు వస్తే కనుక వైసీపీ కార్యకర్తలు కూడా వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. మరి చూడాలి కాసేపట్లో ఏం జరుగుతుందని ఒక టెన్షన్ అయితే గుడివాడలో కనబడుతుంది. సచిన్ రైట్, అంటే మీరు అన్నట్టుగా ఒక హీట్ మూమెంట్కి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ ఉన్న పోలీసులు చేరుకుంటున్నారా, లేకపోతే మీరు అన్నట్టుగా అధికారులు వచ్చి ఆ ఫ్లెక్సీస్ని తీసేసిన తర్వాత ఇష్యూ ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఉంటుంది, లేకపోతే ఆ అంశానికి సంబంధించి చర్చ జరిగే అవకాశం, లేకపోతే ఒక యుద్ధ వాతావరణం తలపించే అవకాశం ఉంది. కాబట్టి ఏం జరిగే అవకాశం ఉంది? పోలీసులు ఇప్పుడు భారీగా మోహరించే అవకాశం కనిపిస్తుందా, లేకపోతే ఆల్రెడీ పోలీసులు రంగంలోకి దిగుతున్నారా? పోలీసులు ప్రస్తుతానికి ఇక్కడ పెద్దగా లేరు. ఒకళ్ళిద్దరు కానిస్టేబుల్ మాత్రం వచ్చి చూసి వెళ్ళిపోయారు. కానీ మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు వచ్చి మున్సిపల్ అధికారులు పరిశీలించి వెళ్ళారు. ఒకసారి ఆ వీడియో ఫ్లెక్సీలు మరి చూస్తే కనుక ఖచ్చితంగా ఒకవేళ సమావేశం అయిన తర్వాత వైసీపీ కార్యకర్తలు ఇక్కడికి వచ్చే అవకాశం కూడా ఉందనేది మనకంతున్న సమాచారం. అయితే ఇక్కడ ఇప్పటి వరకు టీడీపీ కార్యకర్తలు కూడా ఇక్కడికి వచ్చి ఎవరు కూడా మాట్లాడలేదు. పూర్తిగా ఫ్లెక్సీలు మాత్రమే పెట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. గుడివాడ ప్రజలు కూడా ఈ ఫ్లెక్సీల్ని ఆగి మరీ చూస్తున్నారు ఏం జరుగుతుంది ఏంటని. వాళ్ళు కూడా ఆసక్తిగా గమనిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా గుడివాడలో కనబడుతుంది. ప్రస్తుతానికైతే హడావిడి అయితే ఏమీ లేదు. కానీ ఒకవేళ ఆ సమావేశం ముగిసిన తర్వాత వైసీపీ కార్యకర్తలు ఇటు వస్తారా లేకపోతే ఏంటి అనేది చూడాలి. రెండోది కొడాలి నాని ప్రస్తుతం గుడివాడలో ఆయన నివాసంలో ఉన్నారు. ఆయన నేరుగా విస్తృత స్థాయి సమావేశానికి వస్తారా లేకపోతే ఆయన రారా ఏంటి అనేది కూడా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఆయన కొంత హెల్త్ ఇష్యూస్తో ఉన్నారు కాబట్టి, ఆపరేషన్ చేయించుకున్నారు కాబట్టి సమావేశానికి రాకపోవచ్చని కొందరు అంటున్నారు. కానీ ఆయన నియోజకవర్గంలో జరుగుతున్న సమావేశం కాబట్టి ఆయన హాజరవుతారని మరికొందరు అయితే చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఈ విస్తృత స్థాయి సమావేశం ముగిసిన తర్వాత వైసీపీ కార్యకర్తలు ఇటు రావచ్చని పోలీసులు కూడా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ పెద్దగా హడావిడి లేదు. కానీ అక్కడ విస్తృత స్థాయి సమావేశం జరిగే ప్రాంతంలో మాత్రం పోలీసులు అయితే భారీగా మోహరించారు. సచిన్ రైట్, అంటే ఇక్కడ టీడీపీ కార్యకర్తలు కావచ్చు, లేకపోతే అక్కడ టీడీపీ నాయకులు కావచ్చు, ఇది చాలా రోజులు అంటే ఎలక్షన్స్కి ముందు ఆయన చేసిన సవాల్, ఎలక్షన్స్ అయిపోయాయి, దాదాపు